ఎపిసోడ్ 35 హబక్కూకు గ్రంథం నమ్మకమైన ప్రవక్త యొక్క సందేహాలు. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 35వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం నహూము గ్రంథం నుండి నినువే పతనం మరియు దేవుని న్యాయం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే హబక్కూకు గ్రంథం బైబిల్లోని ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఇది ఒక ప్రవక్త దేవునితో నేరుగా మాట్లాడిన సంభాషణను వివరిస్తుంది. ఈ పుస్తకం మన సందేహాలను కష్టాలను దేవునితో పంచుకోవచ్చని మనకు చూపిస్తుంది. హబక్కూకు గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. ఈ పుస్తకం ఒక ప్రవక్త యొక్క ఆవేదనను, ఆయనకు దేవునిపై కలిగిన సందేహాలను మరియు దేవుని నుండి వచ్చిన సమాధానాలను వివరిస్తుంది. హబక్కూకు తన చుట్టూ ఉన్న అన్యాయాన్ని మరియు దుష్టులు విజయం సాధించడం చూసి దేవునిని ప్రశ్నిస్తాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత హబక్కూకు ప్రవక్త. ఇతడు యూదా రాజ్యానికి చెందినవాడు. ఈ పుస్తకం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో, అంటే బబులోను సైన్యం యూదాను ఆక్రమించుకోవడానికి ముందు వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం: ప్రవక్త యొక్క సందేహాలు, తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని చూసి దేవునిని ప్రశ్నించడం. దేవుని న్యాయం: దేవుడు దుష్టులను శిక్షిస్తాడని మరియు ఆయన న్యాయం ఆలస్యమైనప్పటికీ తప్పకుండా వస్తుందని చూపించడం. విశ్వాసంతో జీవించడం: కష్టాలలో సందేహాలలో కూడా విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో బోధించడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం కథలోని ఒక భాగాన్ని వివరిస్తుంది. అధ్యాయం 1: ప్రవక్త యొక్క ఆవేదన మరియు దేవుని సమాధానం. వచనాలు 1-4. హబక్కూకు దేవునిని ప్రశ్నిస్తాడు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని మరియు తన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వకపోవడం చూసి, ఓ యెహోవా, నేను ఎంతకాలం నీకు మొరపెట్టుకోవాలి అని అడుగుతాడు. వచనాలు 5-11. దేవుడు హబక్కూకుకు సమాధానం ఇస్తాడు. ఆయన యూదా ప్రజల పాపాలను శిక్షించటానికి బబులోను సైన్యాన్ని ఉపయోగిస్తానని చెబుతాడు. వచనాలు 12-17. హబక్కూకుకు మరొక సందేహం కలుగుతుంది. బబులోను వారు యూదా ప్రజల కంటే చెడ్డవారు. అలాంటి వారిని ఎలా దేవుడు తన ప్రజలను శిక్షించటానికి ఉపయోగిస్తాడు అని అడుగుతాడు. నీవు పరిశుద్ధుడవు, నీవు పాపాన్ని చూడలేవు, కాని దుష్టులను చూసి ఎందుకు ఊరుకుంటున్నావు అని అడుగుతాడు. అధ్యాయం 2: దేవుని రెండవ సమాధానం. వచనం 1: హబక్కూకు ఒక కాపలా గోపురం మీద నిలబడి దేవుని సమాధానం కోసం ఎదురుచూస్తాడు. వచనాలు 2-4. దేవుడు హబక్కూకుకు సమాధానమిస్తాడు. ఈ దర్శనం ఇంకా సమయం కోసం ఎదురుచూస్తుంది, కాని ఇది తప్పకుండా నెరవేరుతుంది. విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. ఈ వచనం క్రొత్త నిబంధనలో 3 సార్లు చెప్పబడింది. వచనాలు 5-20. ఈ భాగంలో దేవుడు బబులోనును శిక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. బబులోను యొక్క అహంకారం, వారి హింస మరియు వారి విగ్రహారాధన వల్ల దేవుడు వారిని నాశనం చేస్తాడని చెబుతాడు. అధ్యాయం 3: ప్రవక్త యొక్క ప్రార్థన మరియు సంతోషం. వచనాలు 1-15. హబక్కూకు దేవుని యొక్క గొప్ప కార్యాలను, ఆయన శక్తిని మరియు ఆయన మహిమను చూసి ప్రార్థన చేస్తాడు. అతడు భయపడి దేవుని పట్ల భక్తితో నిండిపోతాడు. వచనాలు 16-19. ఈ భాగం మొత్తం పుస్తకానికి ఒక అద్భుతమైన ముగింపును ఇస్తుంది. హబక్కూకు తన సందేహాల నుండి బయటపడి దేవునిపై పూర్తి నమ్మకాన్ని ఉంచుతాడు. అత్తి చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్లపై పండ్లు లేకపోయినా నేను యెహోవాలో సంతోషిస్తాను అని అంటాడు. అతడు కష్టాలలో ఉన్నప్పటికీ దేవుడు తన బలమని చెబుతాడు. మన జీవితానికి అన్వయం: హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, హబక్కూకు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. సందేహాలు పాపం కాదు. హబక్కూకు దేవునిని ప్రశ్నించాడు. మనం కూడా మన సందేహాలను దేవునితో పంచుకోవచ్చు. 2. దేవుడు న్యాయం చేస్తాడు. దేవుని న్యాయం ఆలస్యమైనప్పటికీ అది తప్పకుండా వస్తుంది. 3. విశ్వాసంతో జీవించడం. మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచి జీవించాలి. 4. పరీక్షలలో దేవునిపై నమ్మకం. మన జీవితంలో మనకు ఏమీ లేకపోయినా మనం దేవునిలో సంతోషించాలి. 5. ప్రార్థన యొక్క విలువ. హబక్కూకు దేవునితో నేరుగా మాట్లాడాడు. మనం కూడా మన సమస్యలను,
ప్రార్థనలో దేవునితో పంచుకోవచ్చు. 6. దేవుని సమయం ఉత్తమమైనది. దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకపోయినా ఆయన సమయం ఉత్తమమైనదని నమ్మాలి. 7. ఆధ్యాత్మిక పెరుగుదల. హబక్కూకు తన సందేహాల నుండి గొప్ప విశ్వాసానికి ఎలా వచ్చాడో చూపిస్తుంది. 8. విశ్వసనీయత. దేవుడు మనకు విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. 9. పాపం యొక్క పరిణామాలు. బబులోను శిక్షను అనుభవించింది. పాపం యొక్క పరిణామాలు తప్పవు. 10. దేవుని మహిమ. దేవుడు తన ప్రణాళికలో తన మహిమను చూపిస్తాడు. ఈరోజు మనం హబక్కూకు గ్రంథం నుండి మన సందేహాలను, కష్టాలను దేవునితో ఎలా పంచుకోవాలో మరియు విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 36వ పుస్తకం జెఫన్యా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెఫనియా గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యెహోవా దినం యొక్క గొప్ప తీర్పు గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.